రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయిండు. కేబినెట్ విస్తరణ అన్నారు. విస్తరణ చేస్తారేమో అని చెప్పేసి ఎదురు చూసినాం. సావు కబురు సల్లగా నిన్న విస్తరణ లేదు, దాని మీద మాట్లాడలేదు అని చెప్పేసి రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వలేదని గాంధీ భవన్ వర్గాలే చెప్తున్నాయి. లేదు నేనే రాహుల్ గాంధీని అపాయింట్మెంట్ అడగలే, అసలు మా మధ్యలో సత్సంబంధాలే ఉన్నాయి, రోజు మేము ఫోన్లు మాట్లాడుకుంటున్నాం అని రేవంత్ రెడ్డి చెప్తాడు. కానీ వాళ్ళేమో అట్లా చెప్తారు. ఈ అంశాన్ని ఎట్లా చూడొచ్చు మనం? ఈయనకు అసలు అపాయింట్మెంట్ ఇవ్వలేదు, రాహుల్ గాంధీ ఇవ్వలేదు, ప్రియాంక గాంధీకి ఇవ్వలేదు. అది నిత్య సత్యం. లేరంటారు. ఈయన దొంగ పరిపాలన, ఆయన నియంత పరిపాలన సాగిస్తుంది కదా, ఆయన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాడు కదా. ఇప్పుడు ఒకటి నేషనల్ పార్టీలకు మా రాష్ట్ర పార్టీలకు ఎట్లా తేడా ఉంటది అంటే, ప్రాంతీయ పార్టీ గెలిస్తే ముఖ్యమంత్రి అన్నట్టు మన ప్రాంతీయ పార్టీ వాడే ఉంటాడు, నిర్ణయాలు అన్ని ఇక్కడే తీసుకుంటాడు. ఇది నేషనల్ పార్టీలు ఈ వీళ్ళు పోయి అలాని రిక్వెస్ట్ చేయాలి, మేము ఒక పథకం ప్రవేశపెడుతున్నాము, జర దీనికి హామీ ఇవ్వండి అంటే, హామీ ఇవ్వంటే నిధులు ఏడున్నారు అంటే వీళ్ళు నోరు మూసుకొని ఫ్లైట్ ఎక్కి రావాల్సిన పరిస్థితి ఉంటుంది. అందుకే దయచేసి నేను తెలంగాణ ప్రజలు మరోసారి కోరేది అంటే, మీరు ఎప్పుడు ఎక్కడ ఎంత కష్టం వచ్చినా నష్టం వచ్చినా ప్రాంతీయ పార్టీలకు ఓటేయండి. మీకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. రేపు రాబోయే రోజులలో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అఖండ మెజార్టీతో గెలుస్తుంది. తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళీ సస్యశ్యామలం చేసేది బీఆర్ఎస్ పార్టీ. ఈ దొంగల పార్టీ ఇలా యాక్చువల్ వీళ్ళు ఏంటంటే, ఈయన ఆర్ఎస్ఎస్ కార్యకర్తమ్మా, ఈయన బీజేపీలతో కుమ్మక్కై ఉన్నాడు. అది వాళ్ళకు రాహుల్ గాంధీకి అర్థమైపోయింది. వీడు ఎప్పటికైనా మన పార్టీని పుట్టి ముంచిపోతాడు, ఈ విధంగా వీడిని కొంచెం దూరం పెట్టాలని చెప్పి కొన్ని చర్చలు జరుగుతున్నాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డిని మళ్ళీ సీఎం చేయాలని చెప్పేసి నిన్న వేణుగోపాల్ గారు వచ్చారు. ఎవరికి తెలియకుండా ఉత్తమ్ కుమార్ రెడ్డితో చర్చలు జరిపిండి నిన్న ఇక్కడికి వచ్చి. ఎందుకంటే ఏదో మొదలపు నడుస్తున్న తెలంగాణ రాష్ట్రంలో పార్టీ మారే అవకాశాలు ఉన్నాయని కొందరు అంటారు, సీఎం ని మార్చే అవకాశాలు ఉన్నాయని కొందరు అంటారు. ఇలాంటి దుష్ట పరిపాలన సాగిస్తే ఎవరు ఎక్కువ రోజులు భరిస్తారమ్మా? ఊర్లలోకి వెళ్తే ప్రజలు తిరగబడి కొట్టే పరిస్థితి ఉన్నది ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ, రేవంత్ రెడ్డి కానీ, ఇంకా ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులని, ఎమ్మెల్యేలని కానీ ఆ దుస్థితి కొనసాగుతుంది ఈ తెలంగాణ రాష్ట్రంలో. హామీలు అమలు చేయడంలో ఫెయిల్ అయిపోయిందమ్మా కాంగ్రెస్ ప్రభుత్వం. హామీలు అమలు చేస్తే కాంగ్రెస్ పాలన మంచిగా ఉంటది అనుకోవచ్చా? ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఏది ఎట్లుంటది అమ్మా అంటే, నేను ఇచ్చిన హామీలు ఎవరైతే ప్రజలకు హామీలు నెరవేరిస్తే ప్రభుత్వాలు సాఫీగా 5 సంవత్సరాలు సాగుతాయి. 5 సంవత్సరాలు కంపల్సరీ అవుతాయి. 60 నెలలు 1825 రోజులు సస్యశ్యామలంగా సాగుతాయి. దాదాపు 1,50,000 కోట్ల అప్పులు చేసిండు రేవంత్ రెడ్డి 14 నెలల్లో అన్నారు. మరి అప్పులని ఆడిగిపోతున్నాయి, ఢిల్లీకి మోస్తుంది అనుకోవచ్చా? ఇప్పుడు 1,50,000 కోట్లు అప్పు చేసే ఒక్క స్కీమ్ కి నా ఇంప్లిమెంటేషన్ లేదు కదా. నువ్వు రైతు బంధు లేదు, రైతు భరోసా లేదు, నువ్వు ఇస్తానన్నది ఏది లేదు కదా. మరి ఎక్కడ పోయినట్టు? మీరు అవి సూట్ కేసులు వెనకేసుకుంటున్నట్టు కదా. మీరు అక్రమ ఆస్తులు సంపాదించుకొని మీ ఆస్తులు పెంచుకొని ఢిల్లీకి సూట్ కేసులు మోయడం జరుగుతుంది ఈ ప్రభుత్వం. అదే నడుస్తుంది 100%. అందులో ఎటువంటి సందేహం లేదమ్మా. 100% అది అందరు కళ్ళకు కొట్టేసినట్టుగా అనిపిస్తుంది. బీసీ కులగణన చేసిండ్రు నిన్న మొన్న. కులగణన రిపోర్ట్ చూసినాం మనం, సర్వే రిపోర్ట్ చూసినాము. దాదాపు 21 లక్షల మంది, మీరు బీసీఏ కావచ్చు, బీసీ కురుమ రైడ్ మొత్తం మీద బీసీడీ వస్తుంది కదా, బీసీబీ అంటే బీసీడీ యాదవ్స్ కి వస్తుందేమో. రైడ్ మొత్తం మీద 21 లక్షల బీసీ జనాభాను తగ్గించారు. 46% ఉన్నారు బీసీలు అని చెప్పేసి చూపెట్టిండ్రు. దాంట్లో ఇంకా ముస్లిం మైనార్టీలు, ముస్లిం ఈ బీసీ ఇతర బీసీలు ఉంటారు కదా, ముస్లిం మైనార్టీలను వాళ్ళను కూడా కలిపి 56% అని వాళ్ళు గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు. 2014లోనే బీసీ జనాభా కేసీఆర్ గారు చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేల 60%కు మీద ఉన్నది బీసీ జనాభా. 1.84 కోట్లు అప్పుడు, 1.63 కోట్లు ఇప్పుడు. దాదాపు 21 కోట్ల జనాభాను తగ్గించిర్రు. ఈ అంశాన్ని ఎట్లా చూస్తున్నారు ఒక బీసీ బిడ్డగా మీరు? అమ్మ, బీసీ బిడ్డగా నేను ఇది మాత్రం అంత ట్రాష్. ఇది వాళ్ళు చేసింది అంత, ఇది కులగణన కాదు, కులాలను ముంచే గణన ఇది. ఒకటి మేము కుర్మలము తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలో మేము మినిమం ఒక 30 నుంచి 40 లక్షల మంది ఉంటాం. ఓన్లీ కుర్మ సామాజిక వర్గమే, గొల్ల కాకుండా, యాదవులు కాకుండా. అసలు మా పేరే లేదు అందులో. మా 40 లక్షల మంది ఎక్కడ పోయారు? తెలంగాణ గడ్డమే మేము పుట్టలేదా? మేము లేమా? ఈ రోజు మేము చచ్చిపోయినామా ఈ తెలంగాణ రాష్ట్రంలో అని నేను రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అడుగుతున్నా. అంటే తెలంగాణ రాష్ట్రంలో కొన్ని కులాలని కాదని, వీళ్ళు ఏంటంటే ఎక్కువ మెజారిటీ పీపుల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళని కులగణన తీసుకుంటే రేపు వీళ్ళకి అన్ని సీట్లు ఇవ్వాలి. అన్ని సీట్లు ఇస్తే వీళ్ళు అసెంబ్లీలో వచ్చిన ఇంతమంది వస్తే మేము వాళ్ళ ముఖాలు చూసుకుంటూ కూర్చోవలసిన పరిస్థితి వస్తుందని చెప్పేసి ఈ దొంగలు ఆడుతున్న నాటకం అమ్మ ఇది. అందులో ఇది 50% ఉన్న బీసీ బిడ్డలు 40% ఎట్లా వస్తారు? 10% ఉన్న రెడ్డిలు 17% ఎట్లా అవుతారు? నేను ఒకటే క్వశ్చన్ సూటిగా అడగదలుచుకున్నా. వీళ్ళు రెడ్డిలు ఒక 5-6 సంవత్సరాల డబల్ ఎట్లా అవుతారు? ఎవరైనా మాది ఎట్లా తగ్గుతుంది? మీరు దీనికి క్లియర్ గా చెప్పాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి ఉన్నది. కులగణన మీద వాళ్ళ కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్న కొన్ని వ్యాఖ్యలు మాట్లాడిండు. దానంతా రెడ్డి సామాజిక వర్గం తిరస్కరిస్తా ఉన్నది. అసలు క్రమశిక్షణ చర్యలు అంటే ఏందన్నా? మీ మాటలలో ఏం చెప్తారు? క్రమశిక్షణ చర్యలు అంటే ఒక పార్టీలో ఒక విధేయుడిగా పనిచేస్తూ ఏ కార్యకర్త గానీ ఒక హోదాలో ఉండి, ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు, హోదాలో ఉండి పార్టీ లైనప్ దాటి ప్రోటోకాల్ పాటించకుండా తన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే వాటికి వాళ్ళు సంజయ్ నోటీస్ పంపించడం జరుగుతుంది.
దానికి అనుకూలంగా వాళ్ళు నేను ఈ పొరపాటు చేసా దానికి ఏమో క్షమాపణలు చెప్తే దానికి క్షమిస్తారు ఏ పార్టీ అయినా. ఒకవేళ కాదంటే నిర్దాక్షిణంగా సస్పెండ్ చేస్తారు. మరి ఈ రోజు తీన్మార్ మళ్ళీ నిర్దాక్షిణంగా కాంగ్రెస్ ప్రభుత్వం సస్పెండ్ చేయలేదంటే దీని వెనక రేవంత్ రెడ్డి హస్తం ఉందని చెప్పేసి మేము భావించాల్సి ఉంటుంది. నిన్న ఎల్లారెడ్డికి సంబంధించి సుభాష్ రెడ్డి కాంగ్రెస్ నేత ఆయన పార్టీ విధానాలకు వ్యతిరేకంగా పోతుండని సస్పెండ్ ఆర్డర్స్ పాస్ చేసిరట. మరి తీన్మార్ మల్లన్న కూడా చేసి వ్యాఖ్యలు చేసి చాలా రోజులైతుంది. ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ముఖ్యమంత్రి స్పందిస్తలేడు ఇంతవరకు. ఎట్లా చూస్తారు? అది రేవంత్ రెడ్డి వదిలిన బాణం అమ్మది. తీన్మార్ మల్లన్న రేవంత్ రెడ్డి వదిలిన బాణం. ఎందుకంటే రేపు రాబోయే భవిష్యత్తులో అసలు ఈయన ఏ పార్టీలు ఉంటాడు ఏమైపోతాడు అనేది తెలియదు. రేవంత్ రెడ్డి అయోమయంలో ఉన్నాడు. రేపు చంద్రబాబు నాయుడు మళ్ళీ ఇక్కడ తెలంగాణ గడ్డ మీద మళ్ళీ టీడీపీని పుంజుకోవాలని చెప్పేసి ఒక పావులు కదుపుతున్నాడు. దానికి అధినేత అవుతాడా? ఇది నేషనల్ పార్టీ, ఇందులో నేను ఉంటానా లేదా? ఈ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం పరిపాలిస్తున్నది ఎవరు? తెర వెనుక చంద్రబాబు నాయుడు, తెర ముందు శిష్యుడు, తెర వెనుక గురువు నడుస్తున్నది. ఇక్కడ అంతేనా? అంతే. తెలంగాణ రాష్ట్రాన్ని అస్తిత్వ పరిస్థితి ఏమవుతుందంటే ఇక్కడ ఉన్నటువంటి ఇన్వెస్టర్లు కానీ బిల్డర్లు కానీ ఇదంతా ఆంధ్రప్రదేశ్కి వస్తుంది, అక్కడ డెవలప్ కావచ్చు. ఇది రిటర్న్ గిఫ్ట్ కేసీఆర్ కి ఇస్తానే చంద్రబాబు నాయుడు కలలుగా అంటాడు. తెలంగాణ గడ్డ మీద మరో ఒక ఆంధ్రోడు ఎవ్వడు వచ్చినా మళ్ళీ వచ్చి మేము పార్టీలు స్థాపించి మళ్ళీ తెలంగాణ హస్తగతం చేసుకుంటాం అంటే ఇక్కడ తెలంగాణ ఉద్యమకారులు కానీ బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. మరో ఉద్యమానికి మేము సిద్ధంగా ఉంటాం. మా తల్లిని ఎవడైతే చేరబట్టిండో వాడిని ఎప్పుడు ఎక్కడికైనా క్షమించాం, అవసరమైతే నడి రోజులు నరుకుతాం అని చెప్పేసి తెలియజేస్తున్నామని. అలాంటి పరిస్థితి ఉంటది తెలంగాణ గడ్డ మీద. ఇవన్నీ వీళ్ళు చేస్తున్న నాటకాలన్నీ తెలంగాణ సమాజం గ్రహిస్తుంది. వీళ్ళకి ఏదో ఓ రోజు కర్రుగాల్చి వాత పెట్టే సమయం వస్తుందని చెప్పేసి మీకు తెలియజేస్తున్నా. మొత్తం ఇది 14 నెలల పాలనలా ఏం చెప్తారు రేవంత్ రెడ్డికి? మొత్తం ఏ విధంగా చెప్తారు? ఏ విధంగా చెప్పదలుచుకున్నారు మీరు? తెలంగాణ రాష్ట్రం 14 నెలలు ఏర్పడ్డది. ఈయన ఎలక్షన్ల ముందు ప్రతి నియోజకవర్గానికి వెళ్ళి ప్రతి నియోజకవర్గంలో అమ్మవారు టెంపుల్ మీద ఒట్టేసిండు. ప్రతి 33 జిల్లాలలో ఉన్నట్టు 119 కాన్స్టిట్యూన్సీలు తిరిగిన ఈ రేవంత్ రెడ్డి అన్ని దేవుళ్ళ మీద ఒట్టేసినమ్మా, మాకు ఓటేయండి, మేము కేసీఆర్ కన్నా గొప్పగా పరిపాలన చేస్తామని అని చెప్పిండు. మరి ఆ పాపం తగిలిందో ఆ శాపం తగిలిందో రేవంత్ రెడ్డి కానీ ఇప్పటి వరకు ఒక్క హామీ అమలు చేయలేదు, ఒక్క పథకానికి ఇంప్లిమెంటేషన్ 100% చేయలేదు. చేయడిగిన ఎందుకంటే చేసే సత్తా లేదు ఆయనకు. ఆ చేసే వాళ్ళకు చేసే అవకాశాలు ఉన్నా కానీ వాళ్ళు ఏంటంటే ఒకటే లక్ష్యం ఉంటుంది కాంగ్రెస్ వాళ్ళకు, సస్యశ్యామలో ఉన్న తెలంగాణని ఎట్లయినా సర్వనాశనం చేయాలి, ఇక్కడ చంద్రబాబు నాయుడు పాగా వేసే విధంగా మనం ప్లాన్లు చేయాలని వాళ్ళంతా తెర వెనుక ఒక ప్లాన్ తయారవుతుంది ఇక్కడ. అందుకు దీన్ని మేము మాత్రం ఎప్పటికప్పుడు పసిగడుతున్నాం. రాబోయే రోజులలో ఇది ప్రజలలోకి తీసుకుపోతాం. రేపు రాబోయే రోజులలో బీఆర్ఎస్ చాలా వరకు గ్రామాన మా బాబుగిన మొన్ననే అన్నాడు ఫిబ్రవరిలో మరి బహిరంగ సభ పెడతామని. బహిరంగ సభ నుంచి మళ్ళీ ఒక విస్ఫోటనాన్ని చూపిస్తాం మేము కాంగ్రెస్ ప్రభుత్వం కానీ తెలంగాణ రాష్ట్రం మీద ఈ దుండగులు దొంగల ముఠా ఎవరైతే కళ్ళు పడుతున్నాయో కళ్ళు వీకి గోటీలాడతామని చెప్పేసి తెలియజేస్తున్నాను. నేను ఇన్ని రోజులు ఎందుకు రాలేదు కేసీఆర్, ఎందుకు వస్తలేడు కేసీఆర్, అసెంబ్లీకి ఎందుకు వస్తలేడు అని అడుగుతారు. ఏం చెప్తారు దానికి? పెద్ద ఆయనకు ఒక చిన్న ఇన్సిడెంట్ అయింది, అది అందరికి తెలిసిన విషయమేమో. దానివల్ల కొంచెం కోలుకోవడం జరుగుతుంది. తర్వాత ఒక సంవత్సరం కొత్త ప్రభుత్వం కదా, ఒక సంవత్సరం ఆయన విజ్ఞుడు, ఆయన తెలంగాణ జాతిపిత, ఆయనకు అన్ని తెలుసు. 50 ఏళ్ళ రాజకీయ అనుభవం ఉన్నది కేసీఆర్ గారికి. ఆయన ఒక సంవత్సరం టైం ఇస్తాం కొత్త ప్రభుత్వం కొంచెం కుదురుకోవడానికి అని చెప్పేసి సంవత్సరం కాదు 14 నెలలు ఇచ్చినాం. 14 నెలలు 420 రోజులు అయింది. 420 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇప్పటికైనా చలనం లేని ఈ ప్రభుత్వాన్ని ఇంకా చూస్తూ కూర్చోడు బాపు. అందుకే మాట ఇచ్చాడు ఫిబ్రవరిలో బహిరంగ సభతోటి మళ్ళీ ప్రజల్లోకి వస్తాం, ఈ ప్రభుత్వాన్ని తడాకేందో చూపిస్తాం, మా బీఆర్ఎస్ తడాకేందో ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి చూపిస్తాం.